సో మన ముందు ఎపిసోడ్లో వేదవ్యాసుడు రావడం, వేదవ్యాసుడు వల్ల ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇంకా విదురుడు పుట్టడం చూసాం. ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా పుట్టాడు అండ్ అతనిని రాజు చేయలేరు. పాండురాజు రోగంతో పుట్టాడు అండ్ చాలా వీక్ ఉంటాడు, సో ఇతన్ని కూడా రాజు చేయలేరు. అండ్ లాస్ట్కి విదురుడు చూస్తే అసలు ఆయన వాళ్ళ రక్తమే కాదు. సో చివరికి భీష్ముడు ఇన్వాల్వ్ అయ్యి పాండురాజును రాజు చేశాడు. ధృతరాష్ట్రుడికి మాత్రం రాజకుమారుడిలాగా అన్నీ సమకూరుస్తున్నారు అండ్ విదురుడిని వాళ్ళ మినిస్టర్లా అపాయింట్ చేసుకున్నారు. సో మొత్తానికి ఇప్పుడు హస్తినాపురంకి పాండురాజు రాజు అయ్యాడు. కొంతకాలం తర్వాత భీష్ముడు వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేశాడు. పాండురాజు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, ఒకటి కుంతి, ఇంకొకటి మాద్రి. మన ధృతరాష్ట్రుడేమో గాంధారిని పెళ్లి చేసుకున్నాడు. గాంధారికి ముందే ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసినా తనను అంగీకరించి పెళ్లి చేసుకుంటుంది. తన భర్త చూడలేని ప్రపంచం తనకు కూడా చూడడం ఇష్టం లేదని కళ్ళకి గంతలు కట్టుకోవాలని నిశ్చయించుకుంటుంది. అంతా బాగానే ఉందనుకున్నప్పుడు ఒకరోజు పాండురాజు వేటకెళ్తాడు. వేటకెళ్ళినప్పుడు జింక అనుకొని ఒక ఋషి పైన బాణం వేయడంతో ఆ ఋషి పాండురాజుకు ఒక శాపం ఇస్తాడు. తన భార్యతో ఎప్పుడు కలవాలనుకుంటే ఆ క్షణాన చనిపోతాడని చెప్తాడు. ఇది విన్న పాండురాజు వైరాగ్యంలోకి వెళ్ళిపోయి తన ఇద్దరు భార్యలను తీసుకొని రాజ్యాన్ని వదిలిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోతాడు. మీరు ఒక విషయం గమనిస్తే సత్యవతి అంతా బాగుంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇప్పుడు హస్తినాపురానికి మళ్ళీ రాజు లేడు. సో ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? ధృతరాష్ట్రుని రాజు చేయొచ్చా? విదురుడిని రాజు చేసే ఛాన్స్ ఉందా? పాండురాజు ఏమో అడవికి వెళ్ళిపోయాడు అనుకున్నాం అండ్ ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పాలిస్తున్నాడు. కానీ కురు వంశానికి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లేదు. సో నెక్స్ట్ జనరేషన్ గురించి తెలుసుకునే ముందు మనకు కొంచెం కథలో వెనకాలకి వెళ్ళి కుంతి గురించి తెలుసుకుందాం. కుంతి అసలు పేరు ప్రిత అండ్ తిను యాదవ వంశానికి చెందిన ఒక రాజు కూతురు. కానీ కుంతిభోజ అనొక రాజు దత్తత తీసుకోవడంతో తినకు కుంతి అని పేరు వచ్చింది. కుంతి చాలా నెమ్మదస్తురాలు అండ్ వెరీ వెల్ డిసిప్లైన్డ్. ఒకరోజు కుంతిని దుర్వాస మహర్షిని చూసుకోవడానికి వెళ్ళమని పంపించారు. దుర్వాస మహర్షి చాలా కోపిష్టి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడతారు. కానీ కుంతి ఆయనను చాలా బాగా చూసుకొని తనకు వండి పెట్టి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకోవడంతో దుర్వాస మహర్షి తనకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే తను ఎప్పుడు ఎవరితో పిల్లల్ని కనాలనుకున్నా ఆ మంత్రాన్ని ఉపయోగించి తను 6 పిల్లల్ని కనొచ్చు. కుంతి ఈ వరాన్ని చాలా ఆనందంగా స్వీకరించింది అండ్ ఆ వరమే ఇప్పుడు కురు వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కుంతి తన పెళ్ళి అవ్వకముందే దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని ఒకసారి వాడి చూద్దామని అనుకుంది. ఒకరోజు సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుని చూసి సూర్యుడి అంశతో తనకు ఒక కొడుకు పుట్టాలని ఆ మంత్రాన్ని జపించింది. ఆ మంత్రాన్ని జపించడంతోనే సూర్యుడు తన ఎదురుగా ప్రత్యక్షమై తన అంశతో కుంతికి ఒక కొడుకునిచ్చాడు. ఆ కోరుకున్న వరం నిజంగానే జరగడంతో కుంతికి తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. తనకు పెళ్ళవ్వలేదు అండ్ అప్పుడే కొడుకు అంటే సమాజం తన గురించి ఏమనుకుంటుందని చాలా ఆలోచించింది. తనకు ఆ పని చేయడం ఇష్టం లేకపోయినా కొడుకుని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలిపెట్టింది అండ్ ఆ వదిలిపెట్టిన కొడుకు పేరే కర్ణుడు. కర్ణుడు ఆ నదిలో వెళ్తూ హస్తినాపురంకి చెందిన రాధ అని ఒక ఆవిడికి దొరుకుతాడు. వాళ్ళు కర్ణుడిని తీసుకొని పెంచుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇలా పెళ్లి కాకముందే కుంతి ఒకరికి ఆల్రెడీ జన్మనిచ్చింది. తర్వాత మిగిలిన 5గురిని కుంతి ఏ దేవుడు అంశాలతో కనిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. పాండురాజుకు వచ్చిన శాపం వల్ల పాండురాజుతో పిల్లలు కనలేను అని తెలుసుకున్న కుంతి తనకు దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని వాడదాం అనుకుంటుంది. సో పాండురాజు దగ్గరికి వెళ్ళి ఆ మంత్రం గురించి చెప్పడంతో పాండురాజు కూడా దానికి ఒప్పుకుంటాడు. సో వాళ్ళు మొదటిగా యముడి అంశతో ధర్మరాజుని కంటారు. దాని తర్వాత వాయు అంశతో భీముణ్ణి, ఇంద్రుడు అంశతో అర్జునుడిని కంటుంది. పాండురాజు ఇంకొక భార్య అయిన మాద్రి కూడా ఈ మంత్రం చెప్పడంతో మాద్రి ఆ మంత్రాన్ని ఉపయోగించి అశ్విని దేవతల అంశతో నకులుణ్ణి, సహదేవుణ్ణి కంటుంది. సో ఇలా మొత్తానికి 5గురు పాండవులు పుట్టారు. తర్వాత ఒకరోజు పాండురాజు మాద్రితో కలవాలని చూడగా ఆ ఋషి శాపం వల్ల మరణిస్తాడు. సో పాండురాజు మరణించడంతో తన వల్లే చనిపోతాడు అనుకున్న మాద్రి కూడా సజీవ దహనం చేసుకుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని కుంతి తన పాండవుల్ని తీసుకొని తిరిగి హస్తినాపురానికి వెళ్తుంది. సో ఇక్కడి నుంచి అసలైన మహాభారతం పాండవులకి కౌరవులకి మధ్యలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ పాండవులు పుట్టినట్టే అక్కడ ఎవరు పుట్టారు, ఎలా పుట్టారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి.